కృష్ణమ్మ వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి ఇప్పటికీ పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలంలో 10 గేట్లు లిఫ్ట్ చేశారు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 4,65,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 68,000 క్యూసెక్లు, ఇక పోతిరెడ్డిపాడు ద్వారా 30,000, హంద్రీనేవా ద్వారా 3,000, భీమా కలవకుర్తి నెట్టంపాడు ద్వారా మరో 5,000 క్యూసెక్లు, ఇలా మొత్తం ఒక 40,000 క్యూసెక్లు బ్యాక్ సైడ్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 68,000, అలా 1,08,000 ఉపయోగించుకోవడంతో పాటు 10 గేట్లు ఎత్తివేసి 3,65,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగులకు గాను 882.5 అడుగులు వరద ఉంది. 215.8 టీఎంసీలకి 207 టీఎంసీల జలాలు ఉన్నాయి. ఆల్మట్టి నుంచి, నారాయణపూర్ నుంచి, జూరాల నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి శ్రీశైలంలో చేరుతా ఉంది. తుంగభద్ర నుంచి కూడా 1,00,000 క్యూసెక్లు పైగా వస్తూ ఉంది. మొత్తం మీద శ్రీశైలంలో ఇంకా నీటిని నిల్వ చేసే అవకాశం లేదు కాబట్టి విద్యుత్ ఉత్పత్తి అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వాడుకుంటూ ఆ మిగిలిన జలాలు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండిపోయింది. వరుసగా 2 సంవత్సరాల నుంచి నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తున వరద వచ్చింది. అంతకుముందు 3 సంవత్సరాలు తీవ్రమైన కరువు పరిస్థితి, కేవలం 6 తడి పంటలకే నీళ్ళు ఇచ్చారు. నాగార్జున సాగర్లో కూడా 590 అడుగులకి 590 అడుగులు నీటిని నిల్వ చేశారు. 312 టీఎంసీలకి 310.5 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయి. ఇంకా 2-3 టీఎంసీలు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్న ఫ్లడ్ క్వశ్చన్ కోసం అలా గ్యాప్ ఉంచుకున్నారు. ఎడమ కాలువకి 8,500, కుడి కాలువకి 9,500, మాధవరెడ్డి లెఫ్ట్కి 1850 క్యూసెక్లు రిలీజ్ చేశారు. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా 28,000 క్యూసెక్లు, 16 గేట్లు ఎత్తివేయడం ద్వారా 4,00,000 క్యూసెక్లు పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టు కూడా 45 టీఎంసీలు, 44 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,000 క్యూసెక్లు, గేట్లు ఎత్తివేయడం ద్వారా 4,00,000 క్యూసెక్లు, మొత్తం మీద 4,38,000 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజీకి చేరుతా ఉంది. ప్రకాశం బ్యారేజీ కెపాసిటీ 3 టీఎంసీలు. నీటి నిల్వ సామర్థ్యం తక్కువ. వచ్చిన వరద మొత్తాన్ని కాలువల కన్నా రిలీజ్ చేయాలి, లేదంటే గేట్లు ఎత్తి సముద్రంలో కన్నా వదలాలి. 70 గేట్లు ఎత్తి 4,38,000 క్యూసెక్ల వరదను సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. పంట కాలువలకి ఒక 16,000 క్యూసెక్లు విడుదల చేశారు. రాబోయే 4-5 రోజుల పాటు ఈ ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఆగినా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదు కావడంతో ఆ ఫ్లడ్ ఎగువ ప్రాంతాల నుంచి పెద్దగా వస్తుంది. ఇక రాబోయే 48 అవర్స్లో అల్పపీడనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కానీ అది ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఉంది కాబట్టి అది గోదావరికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ వరద తగ్గబోతా ఉందా, పెరగబోతా ఉందా అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.